Welcome to a special series of Power of Pavan Kalyan. సృష్టికి ఆరంభం ఆమె, ముల్లోకాలకి మూలం ఆమె, సర్వాంతర్యామికి జనని ఆమె. అంతటి మహోన్నత మూర్తి అయిన ఆమె నేడు భయంగా బతుకిడవలసిన దుస్థితి వచ్చింది. ఎత్ర నార్యంతు పూజ్యంతే అనే వేదాల వల్లింపే తప్ప ఆచరణకి నోచుకోని దుర్భర పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అండగా ఉండాలని ఓ మహాశక్తి పిలుపునిచ్చింది. మాటలు కాదు, చేతలు ముఖ్యమంటూ ముందుకి కదిలింది. సమాజానికి పెనునిత్తెర బదిలించే మహాయజ్ఞానికి నాంది పలికింది. ఆ శక్తికి రూపాన్నిస్తే ఆవిష్కృతమయ్యే వ్యక్తి పేరే పవన్ కళ్యాణ్. మహిళలను మహారాణులుగా చూడాలనుకునే మహోన్నత వ్యక్తిత్వం పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. కలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ. మాటలు చెప్పాలంటే ఎలా అయినా చెప్పొచ్చు, ఏ రేంజ్లోనైనా చెప్పొచ్చు. ఉన్న చోట నుండే కదలకుండా కోటలు కట్టేయొచ్చు. నేటి నేతలకి అదంతా కొట్టిన పిండి. అబద్ధాలతో అందాల పొదరిల్లు కట్టేస్తారు, కళ్ల ముందే అద్భుతాలను ఆవిష్కరిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. అందుకే నీటి మీద రాతల్లాంటి హామీలకు పరిమితం కాకుండా అనుభవాలకు వాస్తవ రూపాన్ని ఇచ్చారు. పొలిటికల్ పార్టీ ఇవన్నీ పెట్టడానికి చాలా చిన్న వయసులో అసలు నన్ను ప్రభావితం చేసింది అన్యాయం, సమాజం పట్ల అన్యాయం, ఇవన్నీ నాకు అనుభవంలోకి వచ్చినవి. చాలా సందర్భాలు చెప్పాను. స్త్రీ తాలూకు భద్రత, ఆడపిల్లల భద్రత. మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు కానీ మా పిన్నులు కానీ బాధపడడం చూసాను చిన్నప్పుడు. ఇదే హైదరాబాద్లో కూర్చోబెట్టి చిన్న చిన్న ఈవిటీజింగ్స్ కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటికి వెళ్తే భద్రతగా తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. ఇవన్నీ నేను చిన్నప్పుడు ఇంట్లో చూసేవాడిని. అదే నా బయట అనుభవం కాదు, ఇది నా ఇంట్లో ఇబ్బంది పడేవాడిని. చాలా చిన్న వయసు. నాకు అనిపించేది ఏంటంటే ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. అంటే ఇబ్బందికరం అంటే ఏమి ఒక ఇబ్బంది పడకుండా క్షేమంగా వచ్చే పరిస్థితులు లేవంటే ఇవన్నీ ఉండే చిన్నప్పుడు నాకు. అలాగే చాలా టాలెంట్ అండి, ఇదొకటి. రెండు, స్త్రీల్లో ఎంత టాలెంట్ ఉంటుందనేది నాకు బాగా తెలుసు. ఇందాక విఎస్ఆర్ గారు చెప్తా ఉంటే ఎకనామిక్స్ అంటే ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక మహిళ ఎంత అంటే మనకి ఎకనామిక్స్ అనేది, మన ఆర్థిక శాస్త్రం, ఉన్న రిసోర్సెస్ పెరగవు, వనరులు పెరగవు. ఉన్న వనరుల్ని ఎంత ఎక్కువ శాతం వినియోగించగలమో దాని ప్లానింగే ఆర్థిక శాస్త్రం. అది తల్లి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఒక మహిళ ఇల్లు నడిపే విధానం మా అమ్మని చూసాను చిన్నప్పుడు. అంటే ఇది తల్లి ఎలాంటి పాత్ర నడుపుద్దో, ఒక ఇంతమంది బిడ్డలుండి భర్తని అర్థం చేసుకొని, లేదంటే బిడ్డల్ని అన్ని అవసరాలు, ఒకరికి ఎక్కువ అవసరాలు ఉంటాయి, ఒకరికి తక్కువ అవసరాలు ఉంటాయి, వీటన్నిటిని ప్లానింగ్. ఇది నాకు ఇంట్లో మనం సరిగ్గా చూస్తే మన తల్లి నేర్పుతుంది. వంటగదిని చేసే విధానం చూస్తే, మనం ఈ మధ్యన సభలో కూడా చెప్పింది ఏంటంటే, ఒక తల్లి వంటింట్లో మనకు లిమిటెడ్ బడ్జెట్. ఎందుకంటే చిన్నప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగం కుటుంబాలు కాబట్టి ఒకసారి ఇంట్లో బయట నిలబెట్టేసేవాళ్ళు స్కూల్ ఫీజులు కట్టకపోతే. సరే ఎలా మేనేజ్ చేసేవాళ్ళు. ఒకసారి గ్యాస్ సిలిండర్ కానీ ఇంటికి వస్తే, మా ఇంట్లో డబ్బులు ఉండేవి, మా అమ్మ ఎవరితో ఒక 5 రూపాయలు వాళ్ళని అడిగి, ఒక 2 రూపాయలు వీళ్ళని అడిగి ఇలా చేయబోదులుగా ఇవన్నీ అంటే సర్దుకునే విధానం ఎలా నడుపుతారు గృహిణులు, తల్లులు అనేది నాకు అనిపించింది. అలాగే తల్లుల్లో, ఆడపడుచుల్లో ఎంత టాలెంట్ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది.
కళల పట్ల కానీ లేదంటే వ్యాపార ధోరణి కానీ వీటికి ఎక్కడో కొంతమంది ఎక్సెల్ అవుతున్నారంటే ఇంట్లో భర్త లేదంటే కుటుంబం సపోర్ట్ చేస్తాయి. కానీ సమాజానికి సపోర్ట్ చేయాలంటే మహిళల తాలూకు సాధికారత కావాలి అంటే సొసైటీ సపోర్ట్ చేయాలి. సొసైటీ ఎవరి ద్వారా సపోర్ట్ చేయాలి? పొలిటికల్ సిస్టమ్ ద్వారా. కన్వెన్షనల్గా నాకు అరుపులు కేకలతో ఉండే మహిళలు నాకు వద్దు. వివేకంతో, ఆలోచనతో, సయోధ్యతోటి, సఖ్యతతోటి వాళ్ళు కావాలి. రాజకీయాల్లో మహిళలు అంటే అరుపులు కేకలు కాదు. ఆ స్థాయి కొంతమంది పట్టుకొచ్చారు. నాకు అలాంటి ఉద్దేశం నాకు లేదు. నాకు కావాల్సింది మన ఇంట్లో మన తల్లిలో, మన చెల్లిలో, మన ఆడపడుచు ఎలా ఉండాలి, ఎంత విఘ్నతో మాట్లాడతారు. అలాంటి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు జనసేనకి కావాలి. అలాంటి తల్లులు కావాలి జనసేనకి. దీంట్లో చాలా మంది చిన్న చిన్న గొడవలు ఏవో జరుగుతూ ఉంటాయి. ఇవి మీరు సర్దికి వెళ్ళకపోతే లీడర్షిప్, మీరు ఇందాక ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన మనసులో పెట్టుకుంటారు, మీరు ఆయన హృదయంలో స్థానం సంపాదిస్తారు. అట్లా ఆలోచించకండి. ఆయన పెద్ద మనసుతో చెప్పారు, కానీ నేనేం ఆలోచిస్తాను, అవకాశం కల్పిస్తే మాత్రమే సరిపోదు, అండగా నిలవాలి, ఆపన్నహస్తం అందించి అన్నలా ఆదుకోవాలి. ఆపద్బాంధవుడై వెంటాడే వేదనను తుత్తునియలు చేయాలి. అప్పుడే ఆశయం కూడా అభినందిస్తుంది, సభ్య సమాజం సహకరిస్తుంది. నీటి మూటల్లాంటి మాటలు చెప్పే వారికి చెంప పెట్టులాంటి బదులిచ్చినట్లుగా అవుతుంది. అలా అంతులేని భరోసానిచ్చి అభాగ్యుల అశ్రువులను పారత్రోలాడు పవన్ కళ్యాణ్. అర్ధరాత్రి కూడా ఆడపిల్ల నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని నినదించాడు మహాత్మా గాంధీ. అర్ధరాత్రి మాట దేవుడెరుగు గాని పట్ట పగలు కూడా ధైర్యంగా తిరగలేని దైన్యం దాపరించింది. నిర్భయంగా కాదు, పూటకో నిర్భయ బలైపోతున్న చలించని రాతి హృదయాల మధ్య ఆడబిడ్డలు జీవించవలసిన కర్మ పట్టింది. పురుడు పోసుకున్న చట్టాలు కాగితాలకే పరిమితమవుతుంటే మృగాలు వీర విహారం చేస్తున్నాయి. ఇలాంటి లోపాలను సమాధి చేయాలనేదే జనసేన కృత నిశ్చయం. చాలాసార్లు 2-3 సందర్భాల్లో కూడా చెప్పాను. నా చిన్నప్పటి నుంచి మంతెందుకు మొన్న నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను. ఇప్పుడు పంజాబ్ షూటింగ్ అనుకుంటా, కేరళలో ఎక్కడ షూటింగ్ చేస్తూ ఉంటే నాతో పాటు పాపం చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉన్న పాప అమ్మాయిలు అందరూ యాక్ట్ చేస్తూ ఉంటే ఒక సమూహం వచ్చి, దాంట్లో కొంతమంది విమెన్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, కూర్చోబెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు అమ్మాయిల దగ్గర, నేనున్నాను పక్కన, పోలీసు ఉన్నారు, ఏమున్నారు అందరు చూస్తూ ఉంటే ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళు భయపెట్టేస్తున్నారు వాళ్ళని. అంటే భయపెట్టడం అంటే ఏం చేస్తారు, చెయ్యి ఇంకొకటే వేయట్లేదు అంతే, ముఖాలు ఇక్కడ పెట్టున్నాను. ఇప్పుడు మన మైక్ దగ్గర ఎక్కడ ఉందో అమ్మాయిల ముఖాలు ఎలా, నా ముఖాలు ఎలా ఉన్నా చూస్తూ ఉన్నాను. నాకు అనిపించింది ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలు ఇంత పట్టపగలు కూడా వీళ్ళేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను. లిటిల్ అప్పుడు ఏం అంటే అప్పుడు నేను చూస్తున్నాను ఇంకొకసారి, నాకు తెలుసు అలాంటి అనుభవాలు షూటింగ్లో ఉంటాయి. నేను చాలాసార్లు ఎందుకు కొడతాను షూటింగ్స్లో అంటే, నిజం కొడతాను, ఫిజికల్ కొడతాను. ఎందుకు కొడతానంటే పోలీసులు పిలిచే టైం ఉండదు, పోలీసులు ఫోన్ చేసే టైం ఉండదు. నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఎవరో హీరోయిన్ ఎవరో పాపం రిఫ్రాఫ్ ఎవరో వచ్చి ఎదురుగా కూర్చొని ఇలా చూస్తాడు, ఏం చేస్తాను నేను చూస్తూ ఉన్నాను. పక్కకి షూటింగ్ చేయాలంటే వాడు ఇంట్లో వాడు ఏదో మాట్లాడతాడు, లాగా కూడా కొట్టాను. అప్పుడు అందరూ చెట్టుకు పెట్టేసి కొట్టారు. ఎందుకు జరుగుద్ది ఇలాంటివి అంటే, ఎన్ని చట్టాలు ఉన్నా కానీ, ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా కానీ సమాజం మేలుకోకపోతే, ఇప్పుడు మనం చుట్టుపక్కల నేను ఆ పని చేయకుండా ఉంటే ఏం జరుగుద్ది అంటే, ప్రతి ఒక్కడికి నా పరిధిలో నా షూటింగ్ వచ్చే ప్రతి ఆడపిల్లకి అభద్రతా భావం గురవుతుంది. నేను సినిమాలో 20 మందిని కొట్టి రియల్ లైఫ్లో ఒకనే పక్కిళ్ళు అంటాను భయపెడితే ప్రయోజనం ఏంటి? అయ్యా దరిద్రపు హీరోగిరి దేనికి అనుకుంటాను నేను. దీన్ని అలాంటి జీవితం దేనికి అనిపిస్తుంది? సినిమాలో ఎలా డైలాగులు చెప్పి ఇలా చెప్పి రియల్ లైఫ్లో ఎలా అంటే బాబు కొంచెం ప్లీజ్ అమ్మా అంటే ఎందుకు వస్తుందంటే, అంటే మనం బాధగా నవ్వుకున్నా కానీ నాకు నిజంగా నేను చిన్నప్పుడు మా అక్కని మా చెల్లిని చూసేవాడిని, వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళం. ఇంతమంది ఉండగా ఒకళ్ళు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడరండి అనుకునేవాడిని. అంటే సమాజంలో కేవలం చట్టాల ద్వారా రావు. ఒక ఆడపిల్లని ఒకళ్ళు ఏడిపిస్తుంటే ఇలాంటివి ఉంటే సమాజం చుట్టుపక్కల ఉన్న 10 మంది చావు కొట్టేస్తారు, ఫిజికల్ కొడతారంటే కానీ మాట వినరు. అందువల్ల అడిగేవాళ్ళు కావాలి.
మీరు బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎవరిని ఏడిపిస్తుంటే కూర్చోబెట్టి ఎవరు కామ్గా ఉండే తప్పు సమాజాన్ని కూడా ఉంది. కేవలం పోలీసు అంటానికి తప్పు అది. పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కాదు, చుట్టుపక్కల సమాజం కూడా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యంగా ఉండాలి. దేనికి ఉండరు అంటానికి బాబు వీళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ మన పోలీసు కేసులు అవుతాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇవన్నీ ఏం చేయాలి అంటే అలా కాకుండా ఒక రాజకీయ వ్యవస్థ, ఒక పొలిటికల్ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కానీ ఒక బలంగా మీరు ఎదురు తిరగండి ఇలాంటి చూస్తే మీ మీద ఏమి ఉండవు అని ఒక మాట చెప్తే ఆ భరోసా ధైర్యం ఇలాంటి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఆ భరోసా అది మినిమైజ్ చేస్తుంది. అందువల్ల ఇది ఖచ్చితంగా ఈ చట్టాలన్నీ కేవలం ఈ చట్టాలు ఎంతో కొంత సమాజం జాగృతం అవ్వాలి. కొంత చుట్టుపక్కల వాళ్ళకి ధైర్యం రావాలంటే ఆ ఇవ్వగలిగేది పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వగలగాలి. వాళ్ళకి తెలియాలి కష్టం. ఎందుకంటే చాలామంది కుటుంబం ఇప్పుడు నాకు కోపం ఎక్కడ ఉంటుందంటే ఈ నిర్భయ చట్టం ఇవన్నీ అంటే మీకు ఢిల్లీలో జరిగితే కానీ మీరు మేల్కోరా అని మీ కళ్ళ ముందు జరగాల. అన్యాయం. బుద్ధి ఉందా మీకు అనిపిస్తుంది. మారుమూలగా కశ్మీర్లో మీరు కన్యాకుమారిలో జరిగితే మేల్కోరా అంటే నేను ఆ రోజు ఎంపీలందరూ బాధ చూస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు జరగనట్టుగా వాళ్ళందరూ కన్నీళ్ళు కష్టాలు పెడితే నాకు అనిపించింది, ఏమ్మా మీ అందరికీ తెలియలేదు ఇప్పుడు దాకా జరగదు, ఇదే ఫస్ట్ టైం అయినా అంత బాధపడిపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగితే తప్ప ఎంత కరుడు కొట్టిపోయారంటే మనుషులు థిక్ స్కిన్ అయిపోయారంటే కళ్ళ ముందు జరిగినప్పుడు అందరికీ అప్పుడు మేలుకున్నాను. ఢిల్లీలో జరగాలి, అందుకు వచ్చింది నిర్భయ యాక్ట్. అలాంటిది ప్రధానమంత్రి గారు లాంటి వ్యక్తి కూర్చోబెట్టి ఈ రోజు నుంచి ఈ నోటు చెల్లదు అన్నట్టుగా ఈ రోజు నుంచి ఆడపిల్లని అంటే తోలు తీసేస్తామని ఒక మాట అంటే దాని ప్రభావం చాలా ఎక్కువ. మీ ఒక్క మాట ఈ రోజు నుంచి రూపాయి చెల్లని కాగితం అన్నట్టుగా ఈ రోజు నుంచి సమాజంలో ఎవరైనా ఒక ఆడపిల్లని అంటే తోలు తీసేస్తామని ఒక మాట ఆ స్థాయి వ్యక్తి ఒక మాట అంటే చాలు చట్టానికంటే చాలా ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే చాలామందికి గుండె ధైర్యం వస్తుంది. ప్రధానమంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు. వీళ్ళు అంటే ముఖ్యమంత్రి ఇలాంటి వేస్తాయి రాజకీయ నాయకులు చెప్పడానికి భయపడి వాడు మనవడైతే వాడు మన ఎంపీ అయితే మన ఎమ్మెల్యే అయితే వాడు ఎమ్మెల్యే కొడుకు అయితే వాడు ఎంపీ మనవడైతే మళ్ళీ మనకే కదా ఇప్పుడు ఎందుకని అలాంటి పరిస్థితులకి వెళ్ళరు. నేనేమంటానంటే నీ సొంత కొడుకైన గారు సాగుకొట్టాను. ఆ స్థాయికి కానీ రాజకీయం నాయకులు రాకపోతే ఎన్ని చట్టాలు చేసినా మనం బాధపడాల్సి. అందుకని అలాంటి వ్యవస్థ అలాంటి సమాజం రావాలని మనస్ఫూర్తి కోరుకుని నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రజాక్షేమం కోరే ఒక జనసేన పార్టీ వ్యవస్థాపకుడిగా ఇక్కడున్న మహిళలకి అండగా మేము మాట్లాడుతుంది ఏంటంటే బలమైన చట్టాలు తెప్పించండి. మీరు మాట్లాడి తూతూ మంత్రాల చట్టాలు కాదు. ఈ చట్టాలు కూడా చేసిన వాళ్ళకేమో చాలా బలహీనంగా పనిచేస్తాయి. మిమ్మల్ని దాన్ని డైల్యూట్ చేసేస్తున్నారు చట్టాలు. అలాగే ఇలాంటి ముందు జరగకుండా మేము కోరుకుంటుంది ఏంటంటే ఇది ప్రజల్లో స్పృహ రావాలి, దీని మీద ఖచ్చితమైన అవేర్నెస్ డెవలప్ చేయాలి. అందుకని మేము కోరుకుంటుంది కూడా చాలా బలమైన చట్టాలు కావాలి. ఎలాంటి చట్టాలు కావాలంటే ఈ రోజున డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే పట్టుబడితే మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారో ముఖ్యంగా ఈవిటీసీ నుంచి కానీ స్టార్ట్ చేయగలిగితే వాళ్ళకి నేను కోరుకునేదండి ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ప్రజలు ఇలాంటి వాళ్ళని ఎదురు తిరిగి కొట్టేస్తే వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు వాళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా ఉండకూడదు. అలాంటి స్థాయిలో కానీ ప్రభుత్వాలు స్పందించి అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలను కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే ఒక న్యాయమూర్తి కూడా వీళ్ళని మర్మాంగాలను కోసేయాలని చెప్పేసి ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు దాని బదులు మేము కోరుకుంటుంది కూడా కేరింగ్ పెట్టండి. సింగపూర్ తరహాలో ఒక ఆడపిల్లల్ని ఏడిపించిన మానసికమైన అత్యాచారాలు చేసిన ఎలాంటివి చేసినా సరే ఒక కేరింగ్ అనే పరిస్థితిని ఈ దేశంలో అవసరం అవుద్ది. ఎంతసేపు మనం గాంధీగిరి దేశానికి అవసరం, అహింస పరమో ధర్మ అంటాం, ఒకవైపు ముక్కుపచ్చలాంటి పసిబాలికల మీద దాడి చేస్తున్నప్పుడు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడే పరిస్థితులు లేవు. అందుకని జనసేన పార్టీ తరఫున తెలుగు ప్రజలందరి తరఫున మేము కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు మీరు ఇనిషియేట్ తీసుకొని చాలా బలమైన చట్టాలను తెప్పించండి. ఒక బిడ్డ ఇంట్లోంచి బయటకు వెళ్తే తండ్రి తల్లిదండ్రులు క్షేమంగా మా బిడ్డ ఇంటికి వస్తారని సమాజాన్ని మీరు నిర్మించాలి. గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి ఆడ తిరిగితే స్వాతంత్రం అన్నారు. ఈరోజు పసిపిల్లలు కూడా పగలు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనికి ప్రభుత్వాలు ఏం మాట్లాడతాయి, ఏం చేస్తాయి? దీనికి శాసనసభ్యులు కూడా, పార్లమెంటు సభ్యులు కూడా దీనికి బలంగా మీరు మాట్లాడాలి. దీని మీద జీతాలు తీసుకుంటే సరిపోదు. మీరందరూ దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించాలి. దీనిపైన బలమైన చట్టాలు ఎలా తీసుకొస్తారు, దీని మీద చర్చలు జరగాలి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ
ఇవన్నీ చేయనప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకి తీసుకుని వెండెట్టా చేసేస్తారు, చట్టాలను వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు వాళ్ళ ఆత్మరక్షణార్థం ఎవరైనా సరే ఇలాంటి ఎదురుదాడులు జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు పెడితే జనసేన వాళ్ళకి అండగా మద్దతుగా ఉంటుందని తెలియజేసుకుంటాం. అమ్మాయి డ్రగ్స్ ఇచ్చి గుడిలో టెంపుల్లో జరిగింది సార్. ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ని ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు స్పందించలేదు. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు స్పందించి తీరాలి. ప్రధానమంత్రి గారు ఇది ప్లీజ్ ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక ఆడపిల్లకి ఒక ముక్కు పచ్చలాని పసిబిడ్డకి జరిగిన అన్యాయం. ఇది మాట్లాడితే మాకేమైనా పార్టీలకు సంబంధించింది కాదు, మానవత్వం మీద జరిగిన దాడి, పాశవికమైన దాడి. దీనిని కానీ మీద ప్రధానమంత్రి గారు కానీ మిగతా కేంద్ర మంత్రులు కానీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ ఒకే గళం వినిపించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంటే మీరు స్పందించినప్పుడు ఎవరైతే చేశారో ఆ పర్పెట్రేటర్స్కి మీరు వాళ్ళకి అండగా ఉండాలని అనుకోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు కానీ కేంద్రంలో ఉన్న మంత్రులందరూ గారి దీని మీద స్పందించి తీరాలి. ఇది ఒక్క మతాన్ని మీద చేసిన ఎవరి మీద చేసిన ఈ దాడి చాలా హేయమైన దాడి. ఇది దారుణంగా ఖండిస్తున్నాం మేము. మాకు చాలా అత్యంత ఎక్కడైతే ఆలోచన భయం లేకుండా పుడుతుందో, ఎక్కడైతే నోటి మాట నిర్భయంగా వెలువడుతుందో, ఎక్కడైతే పాదాలు నెత్తురోడకుండా ముందుటడుగులు వేస్తాయో అక్కడే మహిళా లోకం నిశ్చింతగా తిరగాడుతుంది. అక్కడే దిక్కులు పిక్కటిల్లే నారీపేరి మారుమోగుతుంది. భద్రత ఒడిలో యావత్ మహిళా ప్రపంచం హాయిగా సేద తీరుతుంది. ఈ సత్యాన్ని స్పీచ్ల్లో చేర్చి మైకులు విరగొట్టే నేతలెందరో ఉన్నారు, పార్టీలెన్నో ఉన్నాయి. కానీ తూచా తప్పకుండా ఆచరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇందుకు జనసేన మేనిఫెస్టోనే అక్షర సాక్ష్యం. లక్ష్మి పుట్టింది అనుకోవాలి మనం, లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి, అలాంటి దుర్గాదేవిని కాపాడుకోవాలంటే చట్టసభల్లో 33% రిజర్వేషన్లని సపోర్ట్ చేస్తామని మేనిఫెస్టోలో నేను పెట్టబోతున్నాను. నేను ఎందుకు పెట్టాలంటే ఈ రోజున మన జూనియర్ కాలేజెస్ వెళ్ళండి, ఆడపడుచులను అడగండి, అమ్మ మీకు టాయిలెట్స్ ఉన్నాయా మనకి కాలేజీల్లో అంటే మరి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? మగవాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే వాడికి ఈజీ. మరి ఆడపిల్లలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకొని టాయిలెట్స్ కూడా లేని పరిస్థితిలో చట్టసభల్లో మాట్లాడగలిగే వాళ్ళు మగాళ్ళందరూ చట్టసభలో కూర్చుంటే ఆడపడుచు తాలూకు సమస్య మగవాడికి అర్థమవుద్ది, ఆడపడుచుకి అర్థమవుద్ది. అందుకు నిన్న అందరూ అంటున్నారు ఇది రాష్ట్ర పరిధిలో లేదు, ఆడపడుచు రిజర్వేషన్. మాకు తెలియదేమో, చదువుకోకుండా వచ్చావా? మాకు తెలుసు. కానీ అన్ని కేంద్ర పరిధిలోనే ఉంటాయి. కానీ మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 33% తల్లులకి, ఆడపడుచులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే భారత్ మాతాకి జయ అనే నినాదమే వ్యర్థమవుద్ది. భారత మాత అంటాం. అలాంటి మాత కన్నా ఆడపడుచులందరికీ మనం గౌరవం ఇచ్చి వాళ్ళని చట్టసభల్లోకి మనం ప్రాతినిధ్యం కల్పించకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. అందుకనే జనసేన మొట్టమొదటిగా దండం చేసేది ఆడపడుచులకి, మహిళలకి, తల్లులకి, పసిబిడ్డలకి, ఆడకూతుర్లకి. అమ్మ మీకు ఇది కూడా చెప్తున్నాను, మేనిఫెస్టోలో మీ మీద ఒక్క ఈవ్ టీజింగ్ కేసు చేసినా కానీ, మిమ్మల్ని ఎవరన్నా అభద్రతా భావానికి గురి చేసినా కానీ జనసేన పార్టీ తోలు తీసేస్తే మర్చిపోకండి. మీకు ఆడపడుచు ఇంటిలోంచి బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే రాజ్యాన్ని, బలమైన చట్టాలని తీసుకువచ్చి తీరుతాం. వంట చేసే ఆడపడుచుకి అండగా ఉండాలని చెప్పి ఉచిత సిలిండర్ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టాను. ప్రతి కుటుంబానికి, అర్హతల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2500 నుంచి 3500. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు? రూపాయికి బియ్యం ఇచ్చేస్తానంటారు. నేను చాలా మందిని అడిగాను, రూపాయి బియ్యం తినే బియ్యమా మీరు ఇచ్చేదని అడుగుదాం అనుకున్నా. తినే బియ్యం అనేది అలా కాకుండా దాని బదులు అన్నిటికంటే నేను కోరుకుంది ఏంటంటే, నేను మాట్లాడింది మేనిఫెస్టో టీం తోటి,
ప్రతి కుటుంబానికి, అర్హత ఉన్న కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2,500 నుంచి 3,500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. వాళ్ళు ఏ బియ్యం తినాలి నువ్వు ప్రభుత్వం ఎవరు చెప్పడానికి, వాళ్ళు ఏ బియ్యం తినాలో ముఖ్యమంత్రి ఎవరు చెప్పడానికి. వాళ్ళు తినే బియ్యం తింటారు. వాళ్ళు పప్పు కావాలి, అది కందిపప్పు పెసరపప్పు అది వాళ్ళు ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి. వాళ్ళు చింతపండు వేసుకుంటారో లేదంటే నిమ్మకాయ పిండుకుంటారో నువ్వెవరు చెప్పడానికి. సో దాని బదులు ఏంటంటే ఎంత డబ్బు అనేది ప్రస్తుతానికి నా దగ్గర అంచనా ప్రకారం 2,500 నుంచి 3,500 వరకు ఆ మహిళకి అకౌంట్లు వేసేయాలి. సంసారాన్ని గుట్టుగా నడిపేది ఆడపడుచు అమ్మా చెల్లి అక్క తప్ప నువ్వు నేను నడుపుతాం సంసారం. ఏమ్మా కరెక్టేనా? నన్ను చాలా మంది అడిగారు మద్యపాన నిషేధం విధించవచ్చు కదా జనసేన పార్టీ అంటే. అరే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. మా నాన్న అబ్కారీ శాఖ, నాకు తెలుసా మద్యపానం నిషేధించాలా లేదా అనేది నేను చాలా సంవత్సరాలు ఆలోచించాను. మొన్న మధ్యన వైజాగ్ పోతా ఉంటే చాలా మంది ఆడపడుచులు వచ్చి అన్న ఇక్కడ మద్యపాన షాప్ ఉంది మా ఏరియాలో తీసేయ అంటారు. అమ్మ నేను ముఖ్యమంత్రిని కాదు, కలెక్టర్ని కూడా కాదు, చదువుకోలేదు, ఇంటర్ చదువుకునే కలెక్టర్ అవ్వలేను. నేను ఒకటే చెప్పా, నేను మా వాళ్ళకి ఏం చెప్పానంటే ఒక బాధ్యతతో కూడిన రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ కావాలి. అది ఎలా ఉండాలంటే ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో 70% మహిళలు కానీ కోరుకుంటే నువ్వు చేసిన సహాయం మర్చిపోవాలి, కానీ నువ్వు పొందిన సహాయం మాత్రం మరణంలోనూ మర్చిపోకూడదు. ఇది ఉరితీయబడిన విప్లవ కవి కెన్సారో వివా చెప్పిన సూత్రం. జనసేనాని పిలుపును మాత్రమే కాదు, ఆయన ఆలోచనని కూడా అందిపుచ్చుకున్నారు మహిళలు. కంటికి రెప్పలా కాపాడుకుంటామనే వాగ్దానాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అందరికీ తాముక అవసరమో ఆట వస్తువో అయిన నేటి భారతంలో మహిళతోనే దేశ భవిష్యత్తు సాధ్యమని చెప్పిన జనసేనానికి జై కొడుతున్నారు మహిళలు. ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాం అందరి తరపున, పాలకొల్లు వాస్తవ్యుల తరపున. We vote for you. జై జనసేన. ఈరోజు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టోలో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు మహిళలంటే 1, 2, 3 సీట్లు మాత్రమే ఆలోచించేవారు. కానీ 33% రిజర్వేషన్ అనేది ముందుగా మహిళలకు చాలా ఆనందంగా ఉంది. మరియు గ్యాస్ సిలిండరు మరి 2,500 మరి నుంచి 3,500 వరకు క్యాష్ అనేది అంటే డబ్బు ఇవ్వడం. ఈ రేషన్ షాపుల్లో ఉన్నటువంటి దగా ఎంతవరకు జరుగుతుందంటే చాలా తిరుబండారాలు కూడా చాలా భయంకరంగా వస్తున్నాయి. అలాంటిది కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి డబ్బు అనేది ఇవ్వాలి అన్నటువంటి మా అధినేత ఆలోచన చాలా ఆనందంగా ఉంది. మహిళలందరూ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్క మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టోలు ప్రతి ఒక్కరికి సంబంధించినది, ప్రతి ఒక్కరికి ఆనందకరంగా ఉందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. నా పేరు పెంట లక్ష్మి అండి, కూరగాయల వ్యాపారం అండి. మీరేదో గ్యాసు ఏదో ఇస్తానని ఉచితంగా ఇస్తానన్నారు కాబట్టి మేము ఏదో సంతోషం పడుతున్నామండి. ఇప్పుడు అండి కూరగాయల వ్యాపారం, అది ఆకుకూరలు అయ్యిని పవన్ కళ్యాణ్ గారు ఉచిత గ్యాస్ ఇస్తానని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు ప్రభావతి అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మేనిఫెస్టోలో మాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ మహిళలకి గ్యాస్ ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు కదా, అది చాలా మంచిదండి. తర్వాత ఏంటంటే రేషన్ కార్డులో కూడా ఆ బియ్యం ఇచ్చేటప్పుడు ఎవ్వరు తినలేదండి, అది ఎవరికి వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా ఇలా మనీ పెట్టడం అనేది మాత్రం చాలా బాగుంది. అది దానివల్ల చాలా మహిళలు కూడా చాలామంది ఆనందపడుతున్నారు అది చెప్పగానే. దీనివల్ల చాలా బాగుందండి, చాలా మంచి ఆలోచనతో చేసిన విధానంగా మాకు అనిపిస్తుంది. నా పేరు లిఖిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 33% ఆడవాళ్ళకి రాజకీయాల్లో వచ్చే అవకాశం నేను ఇస్తాను. రేషన్ షాప్ ఒకవేళ రేషన్ బియ్యం అవి తీసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినది వాళ్ళు తినాలి, మనమెవరం చెప్పడానికి అని బలంగా చెబుతూ బ్యాంకులో ప్రతి ఒక్కళ్ళ బ్యాంకులో మేము 3,000 నుంచి 2,500 నుంచి 3,000 వరకు మేము బ్యాంకులో వేస్తామని అంటున్నారు. ఇలాంటివి ఏ రాజకీయాల పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిలాగా నేను ఇంత ధైర్యంగా వచ్చి ఒక రాజకీయాల్లో నేను పాల్గొంటున్నా అంటే అది జనసేన పవన్ కళ్యాణ్ గారు వల్లనే. సో వి సపోర్ట్. For more updates, please subscribe 99 TV Telugu.